నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. సార్ నమస్తే. ముందుగా అద్దంకి నియోజకవర్గం పల్లిపురం మండల్ కుప్పరపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి. కూటమి ప్రభుత్వం సంవత్సరాలు అవుతా ఉంది. మరి 2 సంవత్సరాల పాలన గురించి చెప్పండి. ఇంకా ఏం చేయాలా, ఏం కావాలని కూడా చెప్పండి. మీ పేరు, మీ డీటెయిల్స్. ముందుగా జనతా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను కొప్పరిపాడు వైస్ సర్పంచ్నండి. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యానండి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి, కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ సరి చేసుకుంటే రేపు మామూలుగా మన ప్రభుత్వం కానీ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మంచి మెజారిటీ వస్తుందండి. ఈ గ్రామంలో 2600 పాపులేషన్ ఓటింగ్ ఉందండి. మరి ఈ పెన్షన్లు కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ ఏం రిలీజ్ చేయలేదండి. దాని మీద కొంత అసహనంగా ఉన్నారు ప్రజలు. మరి ఇంకొకటి, ఇంతవరకు ఒక ఇల్లు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు, ఒక్క బిల్లు కూడా రాలేదు. దీని మీద కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. అది ఒకటి. మరి ఏఎంఆర్ సంస్థ అని చెప్పి పెట్టి ఇక్కడ మైనింగ్ వాళ్ళు ఇళ్ళకి మట్టి దోలుకునే దాని కానించి కంకరకు కానీ ఇవన్నీ మైనింగ్ వసూలు చేస్తున్నారు. ఇది చాలా బ్యాడ్గా ఉంది మన గవర్నమెంట్ మీద. ఎందుకంటే ప్రతి ఒక్కడూ ఆలోచిస్తారు దీని మీద. అది కొంచెం సవరించి అది లేకుండా చేస్తే కొంచెం మన గ్రామంలో కానీ చుట్టుపక్కల, నాకు తెలిసినంతవరకు చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇదంతా చాలా వ్యతిరేకత ఉంది దీని మీద. ఇవన్నీ సవరించుకొని ముందుకు వెళ్తే స్థానిక సంస్థల్లో కానీ నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కానీ మన మంచి మెజార్టీ సాధించవచ్చు. సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా మీరు కార్యకర్తలు కోరుకునేది ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? కార్యకర్తలు అంటే అండి, కార్యకర్తలు అందరికీ అన్నీ చేయలేరు కదా గవర్నమెంట్. ఏదో మెయిన్ మనకి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి ఇలాంటివన్నీ బాగానే వస్తున్నాయండి మనకి. మరి ఎమ్మెల్యే గారు, మరి మంత్రి గారు మరి ఎలా పనిచేస్తున్నారు? కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా లేదా? మరి కార్యకర్తలు పట్టించుకుంటున్నారా లేదా? మంత్రి గారు కార్యకర్తలు పట్టించుకుంటున్నారండి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకొచ్చారు మన మంత్రి గారు. మొన్న 22 కోట్లు పై చిలుకు ఇప్పటి వరకు ఆయన వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చారండి. మంచి పనితనం బాగానే ఉంది మంత్రి గారిది. అందుబాటులో ఉంటున్నారు. కాకపోతే ఆయన ఇరుకు ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు రాలేకపోతున్నారు. అది సహజంగానే ఉంటుంది మంత్రి గారు అయినందువల్ల. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదండి. పాలనకి ఈ పాలనకి ఏం మార్పు వచ్చింది? మరి గతంలో గత పాలనలో ఈ పాలనలో మరి అభివృద్ధి ఏం జరుగుతుంది? మీరు ఏం మార్పు గమనించారు? ఈ 2 ఏళ్లలో గతానికి మనకి ఏం మార్పు? గత సంవత్సరంలో రోడ్లు లేవండి గత ప్రభుత్వం అప్పుడు. ఈ ప్రభుత్వం అప్పుడు ప్రతి గ్రామానికి రోడ్లు మంచిగా వేశారండి. ప్రతి ఏరియాకి కనెక్టివిటీ బాగా వచ్చింది. నీళ్లు కూడా ఈ సంవత్సరం పుష్కలంగా వచ్చినాయండి. ఇప్పుడు దాకా వచ్చినాయండి. 6 నెలలు ఖచ్చితంగా ఇచ్చారు నీళ్లు. దానివల్ల రబీ ఖరీఫ్ బాగా పండిందండి. మొక్కజొన్న కానీ వరి కానీ ఇలాంటివన్నీ బాగున్నాయండి. రైతులకి ఎరువులు కూడా కొరత లేకుండా చూశారు ఈ సంవత్సరం. ఎలాంటి ఇబ్బంది లేదండి. మరి రాష్ట్ర స్థాయిలో ఎలా ఉందండి పాలన? రాష్ట్ర స్థాయి పాలన ఇప్పుడు మీరు గ్రామ స్థాయిలో చెప్పారు. మరి రాష్ట్రం లెవెల్లో గతానికి ఇప్పటికి మీరు ఏం రాష్ట్ర స్థాయి అనేలోకండి మనకి పరిశ్రమలు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు కానీ అమరావతి కానీ స్పీడ్గా వర్క్ జరుగుతుందండి. దీనివల్ల మన రాష్ట్రం దేశం మొత్తం మీద ప్రథమ స్థానంలోకి వెళ్తుందండి. డిఎస్సి కూడా ఇచ్చారండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారండి. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారండి. పోలవరం శరవేగంతో పని జరుగుతుందండి.
తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయండి. పైపెచ్చు ఇప్పుడు గ్రామాల్లో సూర్యగర్రని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అని అందిస్తున్నారండి మన కూటమి ప్రభుత్వం. ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు ఎక్కడా లేవండి ప్రతి రాష్ట్రంలో. మన రాష్ట్రంలో మెరుగ్గా ఉన్నాయండి. దీని ఫలితాలు రేపు 2029 ఎలక్షన్లో మంచిగా ప్రతిబింబిస్తాయండి.